Genomic library, genomic DNA libraries. Generally, libraries are storage of books. They called educational libraries. We went to library for searching of different types of books. So generally, we went to library for searching books. In library, the books are arranged in a systematic position. We can easily find out the books from the library. మనం ఎప్పుడైనా లైబ్రరీస్కి వెళ్ళినప్పుడు, ఎడ్యుకేషనల్ లైబ్రరీస్కి వెళ్ళినప్పుడు అందులో బుక్స్ ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేయబడి ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం అరేంజ్ చేయబడి ఉండే బుక్స్ మనకు అందులో నుంచి ఏ బుక్ అవసరమో మనం సులువుగా గుర్తించి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఎడ్యుకేషనల్ లైబ్రరీస్లో ఏ విధంగానైతే బుక్స్ను ఒక క్రమ పద్ధతిలో పెట్టి మనకు కావలసిన సమయంలో తీసుకుంటామో, సులువుగా తీసుకుంటామో, అదే పద్ధతిలో అన్ని జీవరాశులకు సంబంధించిన డిఎన్ఏని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లైబ్రరీలో నిల్వ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కొన్ని అంతరించిపోయిన జన్యువులు ఉన్నాయి, కొన్ని అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్న జన్యువులు ఉన్నాయి, కొన్ని ఇప్పటికీ సజీవంగా ఉండే జన్యువులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల యొక్క జన్యువులను చనిపోవడానికి సిద్ధంగా ఉన్న, సజీవంగా ఉన్న జీవరాశుల జన్యువులను సేకరించి లైబ్రరీలో, డిఎన్ఏ లైబ్రరీలో పొందుపరిచినట్లయితే మనకు భవిష్యత్ అవసరాలకు ఆ జన్యువులు, ఆ డిఎన్ఏ లైబ్రరీ నుంచి తీసుకునే జన్యువులు ఉపయోగపడతాయి. అలాంటి లైబ్రరీని DNA library, genomic DNA library అంటాం. In this genomic DNA library, one living organism total genes are stored in a systematic position called genomic DNA libraries. Some endangered endemic species, now a living species, are containing different types of genes in their bodies. From that bodies, we collect chromosomes. They are cut into number of fragments. They are stored in the libraries called genomic DNA library. The genomic DNA library helps in future workings of human beings. For example, we collected insulin from E. coli bacteria by the insertion of insulin gene into E. coli bacteria. Like these secondary metabolites are collected easily in future days. Now, the genomic DNA library helps in storage of total living organisms genes. For example, we collect human being chromosomes. Human beings containing 23 pairs of chromosomes. The 23 pairs of chromosomes are collected from the human body. They are cut into number of fragments. They are insertion into vehicles to form rDNAs. That rDNAs are stored in the E. coli bacteria. That E. coli bacteria are living condition on the agar nutrient medium. In future days, human beings comes to endangered or endemic species. At that time, we collected human genes from the E. coli bacteria. Human genes means all human genes are stored in the E. coli bacteria. That human genes are collected and the gene fragments are joined to form one perfect chromosome of human beings. That perfect chromosome of human beings can establish or produce new cells of human body based on the presence of genetic sequence of chromosome. మానవ శరీరంలో, ఇక్కడ మనం జీనోమిక్ లైబ్రరీలో చూసినట్టయితే మానవ శరీరంలో జన్యువులని
23 జతల క్రోమోజోములు ఉంటాయని చెప్పుకుంటున్నాం మనం. ఆ 23 జతల క్రోమోజోములను సేకరించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఏ విధంగా కట్ చేస్తున్నామంటే క్రోమోజోములను 23టిని సేకరించడం, ఆ 23 జతల క్రోమోజోములను సేకరించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడాన్ని ఉపయోగించే ఎంజైమ్ ఏంటి అంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ సహాయంతో ఒక జీవరాశికి సంబంధించిన మొత్తం క్రోమోజోములను, ఆ క్రోమోజోముల పైన ఉండే జన్యువులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అనేది దేని ద్వారా కలుగుతుంది అంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ వలన కలుగుతుంది. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ వలన కలుగుతుంది. ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే ఖచ్చితమైన స్థానాల వద్ద ఆ క్రోమోజోములని జన్యువులని, ఆ క్రోమోజోము పైన ఉండే జన్యువులని కత్తిరింపులకు గురి చేస్తుంది. కత్తిరింపులకు గురి చేసిన ఆ జీవరాశి యొక్క మొత్తం జన్యువులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన తర్వాత ఆ చిన్న చిన్న ముక్కలను, జన్యువులని అంటే జీవరాశికి సంబంధించిన జన్యు ముక్కలని ఒక వాహకంలో ప్రవేశపెట్టాలి. వాహకంలో ప్రవేశపెట్టేటప్పుడు మనం ఎక్కువగా ఉపయోగించే వాహకాలు ఏంటి అంటే ప్లాస్మిడ్స్. ఇక్కడ ఫేజ్ మిడ్స్ కానీ, బ్యాక్టీరియోఫేజ్ మిడ్స్ కానీ, బ్యాక్టీరియోఫేజెస్ కానీ, PBr322 ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్స్ కానీ వెహికల్స్గా వాడతాం, వెక్టార్స్గా వాడతాం. ఈ వెక్టార్స్ని కూడా ఏ వాహకాన్ని అయితే మనం ఎన్నుకుంటున్నామో ఆ వాహకాలని, ఆ ప్లాస్మిడ్లని అదే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్తో ఛేదనానికి గురి చేయాలి. చేయడం వలన ఏమవుతుంది అంటే కత్తిరింపులు అనేటివి సాధారణ పద్ధతిలో జరుగుతాయి. వాటిని ఏమంటామంటే స్ట్రాగర్ కత్తిరింపులు అంటాం. ఈ స్ట్రాగర్ కత్తిరింపులు జరిగిన తర్వాత DNA లైగేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించి జీవరాశికి సంబంధించిన మొత్తం జన్యువులని వరుసగా ఒక ప్లాస్మిడ్కి, మరొక ప్లాస్మిడ్కి, మరొక ప్లాస్మిడ్, ఎన్ని రకాల జన్యువులు ఉంటాయో అన్ని రకాల అన్ని ప్లాస్మిడ్లను ఎన్నుకొని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ తోటి కట్ చేసిన తర్వాత DNA లైగేజ్ ఎంజైమ్ ఉపయోగించి లైగేషన్ చేయడం వలన rDNAలు అనేటివి తయారవుతాయి. ఇక్కడ rDNA పునఃసంయోజక DNAలో ఒక పునఃసంయోజక DNAను తీసుకున్నట్టయితే ఆ జీవరాశికి సంబంధించిన ఏదో ఒక జన్యువు దానిలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎన్ని rDNAలు తీసుకోవాలి? కొన్ని వేల సంఖ్యలో rDNAలు తీసుకుంటాం. ఆ rDNAలు ప్రతి ఒక్క rDNAలో ఆ జీవరాశికి సంబంధించిన ఏదో ఒక జన్యు సమాచారం rDNAలో ఉంటుంది. ఇప్పుడు వాటిని గుర్తించి ఈకోలై బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాలి. ఈకోలై బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఈకోలై బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టిన ఆ ఈకోలై బ్యాక్టీరియాలు అగార్ న్యూట్రియంట్ మీడియం మీద వర్ధనం చేసినట్లయితే దాంట్లో ఉండే rDNA అనేది ప్రతికృతి చెంది ఎక్కువ సంఖ్యలో పునఃసంయోజక DNAలను తయారు చేస్తుంది. అంటే ఈ బ్యాక్టీరియాలు సజీవంగా ఉన్నంత కాలం ఏ జీవరాశి నుంచి అయితే మనం జన్యువులను సేకరించినామో ఆ జన్యువులు సజీవంగానే ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు, ఈకోలై బ్యాక్టీరియాలు అగార్ న్యూట్రియంట్ మీడియం మీద వర్ధనం చేస్తున్నంతసేపు అవి సజీవంగానే ఉంటాయి. అవి సజీవంగా ఉన్నంతసేపు, ఈకోలై బ్యాక్టీరియాలు సజీవంగా ఉన్నంత కాలం జీవరాశికి సంబంధించిన, మనం సేకరించిన జీవరాశికి సంబంధించిన మొత్తం జన్యు సమాచారం అంతా ఈకోలై బ్యాక్టీరియాలలో ఉంటుంది. ఈ ఈకోలై బ్యాక్టీరియాలను క్రమ పద్ధతిలో నిల్వ చేసినట్లయితే, అంటే ఒక వరుస క్రమ పద్ధతిలో నిల్వ చేసినట్లయితే జన్యు సమాచారాన్ని ఆధారం చేసుకొని ఒక వరుస పద్ధతిలో అరేంజ్ చేసి నిల్వ చేసినట్లయితే దానిని ఏమంటామంటే జీనోమిక్ DNA లైబ్రరీ అంటాం. ఇప్పుడు భవిష్యత్ అవసరాల కోసం ఆ జీవిని మళ్ళీ సృష్టించడం కూడా వీలవుతుంది. ఆ జీవి నుంచి ఉత్పన్నమయ్యే ద్వితీయ ఉత్పన్నాలను కూడా ఆ జీవి లేకున్నప్పటికీ ఆ జీవికి సంబంధించిన ద్వితీయ ఉత్పన్నాలను
మనం ఈ కోలై బ్యాక్టీరియా నుంచి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మానవ జాతిలోని 23 జతల క్రోమోజోములలో ఆ క్రోమోజోము నందు ఉండే ఏదో ఒక జన్యు భాగం ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది అనుకుంటున్నాం. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జన్యువు కూడా మనం తీసుకునే డిఎన్ఏ ముక్కలలో ఉంటుంది. ఎక్కడైతే ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే జన్యువు ఉంటుందో ఆ జన్యువు వాహకంలోకి ప్రవేశపెట్టిన తర్వాత పునః సంయోజక డిఎన్ఏ ఏర్పడిన తర్వాత అవి ఏ ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్నాయో గుర్తించాలి. అంటే అన్ని ఈకోలై బ్యాక్టీరియాలోకి అన్ని రకాల జన్యువులను ప్రవేశపెట్టేస్తాం. ఆ అన్ని రకాల జన్యువులలో ఏ బ్యాక్టీరియాలో అయితే ఏ ఈకోలై బ్యాక్టీరియాలో అయితే ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే జన్యువు ఉంటుందో ఆ జన్యువుని గుర్తించి ఒక వరుస పద్ధతిలో అరేంజ్ చేసి నిల్వ చేస్తాం. మళ్ళీ మనకు భవిష్యత్ అవసరాల్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జన్యువు కావాలి. మనం ఆల్రెడీ ఒక వరుస పద్ధతిలో నిల్వ చేసినాం కాబట్టి సులువుగా జీనోమిక్ డిఎన్ఏ లైబ్రరీ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జన్యువు కలిగిన ఈకోలై బ్యాక్టీరియాలను తీసుకొని వాటిని మళ్ళీ సపరేట్గా వర్ధనం చేసినట్లయితే ఆ బ్యాక్టీరియాల నుంచి ఇన్సులిన్ అనేది ద్వితీయ ఉత్పన్నంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా జీనోమిక్ డిఎన్ఏ లైబ్రరీలో ఒక జీవరాశికి సంబంధించిన మొత్తం డిఎన్ఏ జన్యు సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఈకోలై బ్యాక్టీరియాలో నిలువ చేయటాన్ని జీనోమిక్ డిఎన్ఏ లైబ్రరీ అంటాం. దీని వలన ఏంటి ఉపయోగము అంటే జన్యుపరంగా వచ్చే వ్యాధులను సులువుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ డిఎన్ఏ సాంకేతిక పద్ధతి అనగా జీనోమిక్ డిఎన్ఏ లైబ్రరీ ఉపయోగపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిల్వ చేయబడిన జన్యువుల నుంచి వ్యాధులకు సంబంధించిన ప్రతినిరోధక శక్తి కలిగిన యాంటీబయాటిక్ పదార్థాలను తయారు చేయటం కూడా సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని హాస్పిటల్స్లో అంబ్లికల్ కార్డ్ బొడ్డు పేగును నిల్వ చేసుకుని ఉంచుకుంటారు. జీనోమిక్ లైబ్రరీలో బొడ్డు పేగును అప్పుడే పుట్టిన బేబీకి పుట్టిన బొడ్డు పేగును జీనోమిక్ డిఎన్ఏ లైబ్రరీలో నిల్వ చేయటం వలన ఆ వంశానికి సంబంధించిన అన్ని తరాల యొక్క వ్యాధులను గుర్తించి ఆ వ్యాధులను తగ్గించడానికి కావలసిన యాంటీబయాటిక్స్ ని కూడా సులువుగా తయారు చేయడంలో ఈ జీనోమిక్ డిఎన్ఏ లైబ్రరీ అనేది ఉపయోగపడుతుంది. ఇది జీనోమిక్ డిఎన్ఏ లైబ్రరీ దాని ఉపయోగాలు.